హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్ ఫ్యామిలీ. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, రాబిన్ హుడ్ సినిమాలో శేఖర్ మాస్టర్ సార్ కంపోజ్ చేసిన ఒక సాంగ్ అదిదా సర్ప్రైజు. ఆ సాంగ్లో కేతికా శర్మ వేసిన ఒక స్టెప్ బాగా నెగిటివిటీ అయితే మూటగట్టుకుంది. అసలు నెగిటివిటీ ఎందుకు మూటగట్టుకునింది, అసలు శేఖర్ మాస్టర్ ఈ సాంగ్కి అలా కంపోజ్ చేయడం కరెక్టా తప్ప అని దాని గురించి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సరే, ఇంకా మనం లేట్ చేయకుండా అయితే మ్యాటర్లోకి వెళ్దాం. అదిదా సర్ప్రైజు ఆ సాంగ్ ఏంటంటే మాత్రం చాలా బాగుంది సాంగు. ఆ సాంగ్లో కేతికా శర్మ అయితే ఒక చిన్న స్టెప్ అయితే వేసింది అదిదా సర్ప్రైజు అనే బిట్ దగ్గర. సో ఆ బిట్ దగ్గరే నెగిటివిటీ అయితే మూటగట్టుకుంది. మీరు బాగా గమనిస్తే ఇంతకుముందు కూడా మన శేఖర్ మాస్టర్ ఐటమ్ సాంగ్స్ని కంపోజ్ చేస్తుంటాడు. కంపోజ్ చేసేటప్పుడు ఆ చిన్న చిన్న స్టెప్లు వస్తుంటాయి. సో ఇంకా ప్రతి సినిమాకి వెళ్ళేటప్పుడు, ప్రతి సినిమా అంటే ముందుకు వెళ్ళేటప్పుడు ఇంక ఎలాంటి స్టెప్లు వస్తాయి ఐటమ్ సాంగ్స్ అంటే కొన్ని స్టెప్స్ కామన్గా ఉంటాయి. కొన్ని స్టెప్స్ దాంట్లో మాడిఫై చేయడం, ఎడిట్ చేయడం ఇలాంటివి చేస్తా వీళ్ళతో ముందుకు వెళ్తుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే అలాంటి స్టెప్లు వేస్తేనే జనాలు బాగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అంతేగాని మంచిగా నువ్వు శారీ కట్టి డ్రెస్ చేసి మామూలు చిన్న చిన్న స్టెప్లు వేస్తే అలా ఎవరు చూడట్లేదు. సో అందుకనే శేఖర్ మాస్టర్ అయితే జనాలకి నచ్చడం కోసం, జనాలను ఇంప్రెస్ చేయడం కోసం ఇలాంటి స్టెప్లు అయితే ఎంచుకుంటుంటాడు. సో ఇది కరెక్టు అని మనం చెప్పకూడదు, తప్పు అని చెప్పకూడదు. ఇక్కడ ఫైనల్గా చూస్తే శేఖర్ మాస్టర్ చేసింది తప్పే. కానీ మీరు చూసుకుంటే ప్రతి సినిమాల్లో, చాలా సినిమాల్లో అయితే ఐటమ్ సాంగ్స్ స్టెప్స్ కానీ అలాంటివి ఇలానే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇంకా కంప్లీట్ సాంగ్లో ఎన్ని స్టెప్లు ఉన్నాయేమో తెలియదు, కానీ ఆ స్టెప్పు చూడటానికైతే బాగానే ఉంది. కానీ అలాంటి స్టెప్పులు మాత్రం ఇక ఫ్యూచర్లో శేఖర్ మాస్టర్ సార్ ఎంచుకోకూడదని మనమైతే ఆశిద్దాం. అలాగే ఇప్పటి వరకు శేఖర్ మాస్టర్ సార్ కూడా దీనికి రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే ఇలాంటివి వస్తే ఇంకా సినిమాకి పెద్ద హైప్ అవుద్ది, అలాగే ప్లస్ అవుద్ది. అందరికీ తెలుస్తుంది అంటే ఈ సినిమాలో సాంగ్ ఇది, ఆ సాంగ్ మీద ఎంత ట్రోల్ అయింది, ఎంత ట్రోల్ వచ్చింది. సో మనం థియేటర్లో ఆ సాంగ్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంది అనేది, అంటే ఈ విధంగా హైప్ అయితే వస్తుంది. కాబట్టి ఎంత నెగిటివిటీ వచ్చినా సరే ఎవరు దీనికి రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే ఇలాంటివి వాళ్ళు ఎన్నెన్నో చూస్తుంటారు కాబట్టి అస్సలు రెస్పాండే కారు. సో మనం మాట్లాడుకోవాల్సిందే అని అయితే నా ఉద్దేశం. సో ఇంకా ఫైనల్గా చూస్తే మాత్రం శేఖర్ మాస్టర్ సార్ ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో చేయకుండా మంచి స్టెప్పులు వేస్తే బాగుండు అనేది అనిపిస్తుంది. మీరు చూస్తే ఇంతకుముందు శేఖర్ మాస్టర్ సార్ ఎంత బాగా డ్యాన్స్లు వేసేవాడు, ఎంత బాగా సాంగ్స్ని కంపోజ్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు ఏమైంది మన శేఖర్ మాస్టర్కి? సో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి, మంచి సాంగ్స్తో రావాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.